वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बुजस्नानं సంసారమలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మ అర్పణం, అర్పించటం, అర్పణ భావం. భగవంతునికి మనం సమర్పించుకుంటూ ఉంటాం మన వద్ద ఉన్నటువంటి పదార్థాలను భక్తి భావనతో భగవంతుని నివేదన చేస్తూ ఉంటాం. ఈశ్వరార్పణ భావన. కాబట్టి మానవ జీవితంలో అర్పణ ఇవ్వటం అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. సమర్పణ భావన. మహాత్ములకు, పండితులకు, గురువులకు, భగవంతునకు తనకున్నటువంటి దాంట్లో కొంత భాగాన్ని సమర్పణ చేసుకోవటం లాంటిది ఉంటుంది. ఈ విధముగా ఇవ్వటం అనే దాని ద్వారా పుణ్యాన్ని సంపాదించుకోవటం అనేటువంటిది ఉంటుంది. తనకున్నంతలో ఏదో ఒక కొంత భాగాన్ని సమాజానికి ఇవ్వాలి, దాన ధర్మాలకు వినియోగించాలి. ఇది అర్పణ భావం అన్నారు. రెండవది ఇక్కడ బ్రహ్మార్పణం అని చెప్పి అంటూ ఉన్నారు. బ్రహ్మమునకు అర్పించటం. మన గృహములో దేవతారాధన కార్యక్రమాల సందర్భంలో భగవంతునికి నివేదన చేసేటువంటి పదార్థాలను ఎంతో పవిత్రముగా వాటిని తయారు చేసి భగవంతునికి నివేదన చేస్తూ ఉంటాం. గమనించవచ్చు, మీ గృహాలలో ఎప్పుడైనా వ్రతం ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవతా సంబంధమైన ఆరాధనలు మీ గృహంలో విశేషంగా చేసినప్పుడు, లేదా మీ గృహం సన్నిధిలో ఒక యజ్ఞ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు, యజ్ఞ పురుషునికి కానీ దేవతామూర్తులకు కానీ మీరు నివేదన చేయటానికి ఏ పదార్థాలను తయారు చేస్తారో వాటిని మీరు ఎంతో శుచి విధానం కలిగి తయారు చేసి ఆ పదార్థాలను భగవంతునికి నివేదన చేసే విధానం మనం చూస్తూ ఉంటాం. ఈ విధానాన్ని లోకంలో అందరూ పాటిస్తారు. విశేష కార్యక్రమాలు వచ్చినప్పుడు, శుభ సందర్భాలు వచ్చినప్పుడు, భగవద్ నివేదన చేయాల్సిన అంశాలు వచ్చినప్పుడు
ఎంత మడిగా ఉండి, శుచిగా ఉండి, శుభ్రతగా ఉండి, ఆ పాత్రలకు కూడా ఈ బూది, పసుపు ఇలాంటివన్నీ రాసి ఎంతో పవిత్రంగా ఆ పదార్థాలను తయారు చేసి పూజా మందిరంలో అర్పించటము, యజ్ఞవాటిక కాడ అర్పించటము మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఆ భావనను మనం గమనించినట్లయితే లోపల ఈశ్వరుడు ఏ యొక్క పదార్థాన్ని పచనం చేస్తూ ఉన్నాడో ఆ పచనం చేసేటువంటి ఈశ్వరునికి కూడా మనం ఎలాంటి పదార్థాలని ఎంత పవిత్ర భావనగా, సాత్విక విధానముగా ఈశ్వరునికి అర్పించాలో అనే విషయాన్ని కూడా ముఖ్యంగా భక్తులై ఉన్నటువంటి వారు గమనించుకోవాల్సిన అంశము. ఎందుకంటే ఒక విగ్రహ రూపముగా, ప్రతిమ రూపముగా మన ఎదురుగా ఉన్నటువంటి మరి ఆ విగ్రహాన్ని ఒక దైవ భావనగా మనం కొలుస్తూ అంటే ఆ విగ్రహాన్ని నివేదన చేయాల్సిన విషయంలో ఎంత పవిత్రతను మనం పాటిస్తున్నామో అందరూ గమనించుకోవాల్సిన అంశము. మరి లోపల ఉదరమునందు ఈశ్వరుడు చైతన్యమూర్తి. అలాంటి ఆ ఈశ్వరునికి మనం అర్పించేటువంటి పదార్థాలు ఎలాంటివి అర్పిస్తున్నాము అనే విషయం కూడా భక్తులుగా ఉన్న వాళ్ళు గమనించుకోవాల్సి ఉంటుంది. సజీవ విధానముగా సర్వేశ్వరుడు మన శరీరములో అహం వైష్ణవో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణినాం జీవుల యొక్క దేహమును ఆశ్రిత ఆశ్రయించి ఉన్నాను. పచామి అన్నం చతుర్విధం, పచామి పక్వం చేస్తూ ఉన్నాను. ఈ విధముగా మరి సర్వేశ్వరుడు లోపల మన యొక్క జీవన విధానాలను మెరుగుపరచి మనకు మంచి జీవితాన్ని ప్రసాదించే విధానముగా, మన యొక్క బ్రతుకులు అనేటువంటి వాట్లను పండించే విధానముగా ప్రతి శరీరమునందు సర్వేశ్వరుడు నెలకొని ఉన్నాడనేటువంటిది. ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే అర్జున తిష్టతి. ఈశ్వర సర్వేశ్వరుడు, నియామకుడు, సమస్త విశ్వ నియంత. అంటే భగవంతుడు సర్వేశ్వరుడు, సమస్త మానవులు ఆయన్నే సేవించేది, కొలిసేది. ఎవరెవరు ఏ ఏ పేర్లతో పిలుచుకున్నా ఉన్నటువంటి ఈశ్వరుడు మాత్రం ఒక్కడే, నియామకుడు ఒక్కడే. ఆయా మతస్థులు ఆయా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎవరు ఏ యొక్క పిలుపులో వాళ్ళు కలిగి ఉన్నా ఈ సమస్త విశ్వ నియామకుడుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు మాత్రం ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. ఈశ్వరుడు అంటే నియామకుడు, సమస్తాన్ని శాసించేవాడు, సమస్త జీవుల్ని కాపాడేవాడు, సమస్త జీవులకు ఆయన ప్రాణాధారమై ఉన్నాడు. జీవనం సర్వభూతేషు, సమస్త జీవుల జీవనం ఆయన అయి ఉన్నాడు. అందరినీ చైతన్యపరచి వ్యవహారాలకు యోగ్యమై ఉన్న విధానముగా సర్వేశ్వరుడు చేస్తూ ఉన్నాడు. ఇది అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశము. కాబట్టి మరి చైతన్యమూర్తి అయి ఉన్నటువంటి సర్వేశ్వరుడు ప్రతి శరీరమునందు ఉన్నటువంటి వాడే ఉండగా అట్టి ఆ సర్వేశ్వరునికి మనం మరి నివేదన చేస్తూ ఉన్నాం పదార్థాలని, సర్వేశ్వరునికే మనం అర్పిస్తూ ఉన్నాం లోపల. ఈ విషయంలో కొంత మరి అవగాహన అనేటువంటిది లోపించి ఉన్నది. మామూలుగా బయట ఉన్నటువంటి ఒక దేవతామూర్తులుగా మనం భావించిన, దేవుళ్ళుగా భావించిన ఆ విగ్రహాలకు నివేదన చేసే విషయంలో పాటించినటువంటి పవిత్రత, సజీవ చైతన్యమై ఉన్నటువంటి ఈశ్వరుడు, సమస్త నియామకుడై ఉన్న ఈశ్వరుడు, సర్వాధారమై ఉన్న ఈశ్వరుడు, సర్వవ్యాపకమై ఉన్న ఈశ్వరుడు, సమస్త శాసకుడై ఉన్న ఈశ్వరుడు, మన శరీరమునందు ప్రాణపతిగా ఆయన గారు చైతన్యమూర్తిగా ఉన్నటువంటి ఆ దేవుడు
నేను మీరు అర్పించేటువంటి వాట్లను స్వీకరిస్తున్నాను, వాట్లను పచనం చేస్తూ ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగా ఉన్నటువంటి లోనున్న దేవదేవుడికి మనం ఎలాంటి పదార్థాలని అర్పిస్తున్నామో అది గమనించుకోవాల్సిన అంశము. చాలామంది ఈ నియమాన్ని మాత్రం పక్కన పెట్టేశారు. బయట ఉన్న దేవతలకైతే మాత్రం నియమనిష్టలతో అర్పించే విధానంగా చేస్తూ ఉన్నారు. కానీ సర్వవ్యాపకుడై ఉన్నటువంటి ఈశ్వరుడు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకములకు మహేశ్వరుడై ఉన్నటువంటి భగవంతునకు మనం అర్పించేటువంటివి ఎలాంటివి అర్పిస్తున్నామో అనేది కొంత ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సాత్విక సంబంధమై ఉన్నటువంటి వాట్లను పవిత్రమైన భావనగా లోన ఉన్నటువంటి ఈశ్వరునికి సమర్పించినట్లయితే ఆయన మన యొక్క జీవన విధానాన్ని పెంపొందింపజేస్తాడు, ఆయుష్ని పెంపొందింపజేస్తాడు, ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాడు. ఎల్లవేళలా మనం శుభాన్ని చేకూర్చే విధానముగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కొంత గమనించుకోవాల్సి ఉంటుంది. భగవద్భక్తులుగా ఉన్నవాళ్ళు గమనించుకోవాలి. మిగతా వాళ్ళు దాని మీద అంత దృష్టి ఉండదు. కేవలం ఒక వినోదాత్మకముగా వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి అర్పణం అనే ఒక భావన వచ్చింది కాబట్టి దాన్ని మనం ఒక భగవద్ అర్పితముగా అందించేటువంటి ఆహారాలను ఎలాంటివి సమర్పిస్తున్నాము ఈశ్వరుడికి అనేది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. మన బయట కూడా ఒక పదార్థం వండి భగవంతుని నివేదన చేసినప్పుడు వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి అంటూ ఉంటాం కదా. వాస్తవికంగా ఇవన్నీ కూడా మన శరీరం లోపల ఉన్నాయి. కాబట్టి వాటిని ఆసరాగా చేసుకుని సర్వేశ్వరుడు ఆహార పదార్థాలని జీర్ణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా అర్పణం అనే అంశం ఒకటి మనకు వచ్చింది కనుక భగవదర్పితమై ఉన్నటువంటి నివేదన అనేటువంటిది మనం విగ్రహాల విషయంలో మాత్రమే ఒక నియమాలు పాటిస్తున్నామే కానీ సజీవ చైతన్యమూర్తిగా సర్వేశ్వరుడై ఉన్నటువంటి మన లోపల ఆహారాన్ని స్వీకరించి జీర్ణం చేసి మనకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సర్వేశ్వరుని విషయంలో ఆ నియమాలు మొత్తం కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నాము. బ్రహ్మార్పణం బ్రహ్మహవి. ఇక్కడ ఒక మౌలికమై ఉన్నటువంటి అంశాన్ని స్వామిగారు బోధిస్తూ ఉన్నారు. బ్రహ్మయేవ తేన గంతవ్యం, గంతవ్యం చివరికి పొందదగిందై ఉన్నటువంటి వస్తువు కూడా బ్రహ్మమే అని చెప్పి అంటూ ఉన్నాడు. రెండోది బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మ కర్మ స్వామివారు దీనికి ఈ కర్మకు విశేషణాన్ని చేర్చి బ్రహ్మకర్మ అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి మామూలు కర్మ, మన కర్మ అనే పదాన్ని వాడుకుంటూ ఉన్నాం. నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, సహజ కర్మలు, నిషిద్ధ కర్మలు, శాస్త్రవిహిత కర్మలు, ఇట్లా అనేక పదాలతో మనం కర్మ అనే అంశాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. పరమాత్మ ఇక్కడ విశేషణంగా చేర్చి ఇది బ్రహ్మకర్మ అనే మాటగా వాడుతూ ఉన్నారు. ఈ బ్రహ్మకర్మ అనేటువంటి దాని ద్వారా లభించేటువంటి పరమ ప్రయోజనం ఏమిటని చెప్పనంటే సమాధి అని అర్థం. సమాధిన, సమాధి చేత, సమాధి అని అర్థం. సమాధి అనగానే సమ అంటే బ్రహ్మం, ధి అనగా బుద్ధి. ఎక్కడైతే మన బుద్ధి సమ బ్రహ్మములో లీనమవుతుందో దానిని సమాధి అన్నారు. కాబట్టి ఉన్నత విలువలతో కూడి ఉన్నటువంటి అంశాలు ఇక్కడ స్వామివారు మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు.
చాలామంది ఈ శ్లోకానికి అర్థం రాయటం జరిగింది కానీ దానికి మౌలికమై ఉన్నటువంటి అంశాలు మాత్రం అంత స్పష్టముగా మాత్రం రాలేదని చెప్పనే అనాలి. ఒక జగద్గురు లక్ష్మణార్యులు వారి స్వరాజ్య భగవద్గీతలో చాలా చక్కగా ఈ విషయాలని తెలియజేయటం జరిగింది. చక్కటి అంశాలు స్వామివారు మనకి అందించారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అర్పణం బ్రహ్మ, బ్రహ్మ అర్పణం అన్నారు. కాబట్టి మనం బ్రహ్మమునకు అర్పించాల్సి ఉంటుంది. ఇందా చెప్పుకున్నాం కదా, మన ఇష్ట దైవములు ఏవైతే ఉన్నాయో, కొంతమందికి శివుడు అంటే ఇష్టం, రావుడు అంటే ఇష్టం, మరి విష్ణువు అంటే ఇష్టం, అమ్మవారు అంటే ఇష్టం. ఈ ప్రకారంగా లోకంలో వాళ్ళ వాళ్ళ దేవత ఇష్ట దేవతలు ఎంతోమంది ఉన్నారు. ఆయా దేవతలకు మరి మనం ఉన్నటువంటి వాట్లను సమర్పించుకోవడం లాంటిది మనం చూస్తూ ఉన్నాం. గంగానమ్మ, పోలేరమ్మ, నూకలమ్మ, పోతురాజు ఇలాంటి కూడా గ్రామ దేవతలు కూడా ఆరాధింపబడుతున్నారు. అలాగా ఉన్నటువంటి వారికి మరి ఆయా భక్తులు అందించేటువంటివి ఇక అది ఒక హింసాపూరితమై ఉన్నటువంటి మార్గంగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అర్పణం అనేటువంటిది లోకంలో దేవతా అర్పణం, దేవునికి నివేదన చేయటం, అర్పించటం, నివేదన చేయటం. కాబట్టి ఈ ప్రకారంగా ఇది చూసినట్లయితే అందరూ ఎవరెవరి దేవత సంబంధమై ఉన్నటువంటి వారు ఆ దేవతకు వాళ్ళు ఏ యొక్క పదార్థాలు అయితే ఉన్నాయో వాటితో వాటిని అర్పించి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మరి బ్రహ్మ అర్పణం, బ్రహ్మమునకు అర్పించే విధానం. సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమునకు నువ్వు ఏమి అర్పణం చేస్తావు? పండ్లు పెడతావా, నైవేద్యం పెడతావా, చక్కెర పొంగలి పెడతావా, పులిహోర పెడతావా, దధ్యోజనం పెడతావా? ఇక్కడ ఏం పెట్టే అవకాశం ఉంటుంది? ఇక్కడ బ్రహ్మము యొక్క అనుగ్రహం, బ్రహ్మములో లీనం కావటం, బ్రహ్మములో చేరిపోవటం. సాధారణంగా లోకంలో మనం ఆరాధించేవన్నీ కూడా, ఆరాధనా సంబంధం అన్నీ కూడా ఏవో కోరికలు అనేటువంటి వాటితో ముడిపడి ఉంటాయి. ఈ దేవతా సంబంధ ఆరాధనలన్నీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి అపేక్షలు, కోరికలు, వాటిని అనుసరించి ఆరాధన చేస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ బ్రహ్మార్పణం అని చెప్పనే మాట చూసినట్లే బ్రహ్మమునకు మరి ఏమర్పించాలి? ఇక్కడ అర్పణం బ్రహ్మ, అర్పణమే బ్రహ్మ అనే మాట కూడా వస్తుంది. ఇక్కడ బ్రహ్మమునకు అర్పించటము అనే ఒక అంశం అయితే బ్రహ్మ అర్పణం, అర్పణం అర్పించేది కూడా బ్రహ్మమే అని అర్థం వస్తుంది. అర్పణం అర్పించే పదార్థము బ్రహ్మమే. ఎందుకంటే బ్రహ్మ ఏకవచనము, అర్పణం ద్వివచనం. అర్పణం అర్పించేది కూడా బ్రహ్మమే. అంటే ఏమిటి ఎక్కడ అని చెప్పని, ఇది నివృత్తి సంబంధమై ఉన్నటువంటి ఆరాధన, ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి ఆరాధన మన లోకంలో చూస్తూ ఉన్నాం. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, అభిషేకాలు, ఇవన్నీ దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధనలన్నీ మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ శ్లోకములో మనం చూసినట్లయితే ఇది ప్రవృత్తి సంబంధ అంశంతో ముడిపడి లేదు. బ్రహ్మమునకు ఏమర్పిస్తావు? బ్రహ్మమునకు ఏమర్పించే అవకాశం ఉన్నది? బ్రహ్మము అంటే నిర్వికారం, నిరాకారం, ఇంద్రియ అగోచరం, నామరూపరహితం, సర్వాధిష్టానం, సచ్చిదానందం. అలాంటి ఆ బ్రహ్మమునకు అర్పించేది ఎలా? ఏమర్పిస్తావు అని చెప్పేసి అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వచ్చిన మాట ఏంటంటే బ్రహ్మ అర్పణం. అసలు అర్పించేదే బ్రహ్మం అంటున్నాడు ఇక్కడ. అర్పించేదే బ్రహ్మం అంటున్నాడు. అంటే ఏమిటి?
ఇది కేవలం సమాధి అనే మాట వాడారు కాబట్టి ఈ త్రివిధ అవస్థలకు అతీతమై ఉన్న మరొక అనుభవం, సమాధి అనే మాటే త్రివిధ అవస్థలకు అతీతమై ఉన్నటువంటి మరొక అనుభవ సంబంధమైనది సమాధి. అది ఉన్నతోన్నతమై ఉన్నటువంటి ఒక స్థితి, సామాన్య మానవులకు అందుబాటులో లేనటువంటి యొక్క స్థితి, తపో సంపన్నులకు మాత్రమే అవగతమయ్యేటువంటి ఒక స్థితి. తాపసికులు, తపో సంపన్నులు, వాళ్ళ కలిగే ఒక అనుభవం ఉంటుంది, దానికి పేరు పెట్టారు సమాధి అని చెప్పని. అది కేవలం బ్రాహ్మీ సంబంధ అనుభవం. అలాంటి అనుభవం అనేటువంటి మార్గంగా ప్రయాణం చేసేటువంటి కోణములో, ఆ మార్గములో అంశములు ఇక్కడ తెలియజేస్తున్న విధానం. కాబట్టి ఈ నివృత్తి మార్గము, అంతర్ముఖ ప్రయాణము, దాని ద్వారా ప్రాప్తింపబడేదే యోగ సమాధి. ఈ అంతర్ముఖ ప్రయాణములో ప్రధానముగా ఆరాధ్య దైవం ఎవరు అంటే బ్రహ్మము. ఈ అంతర్ముఖ ప్రయాణములో ఆరాధ్య దైవం ఎవరు అంటే బ్రహ్మము. ఇక్కడ మనం భావించేటువంటి, లోకంలో భావించేటువంటి ఏ దేవత సంబంధము లేదు ఇక్కడ. అనగా రాముడు, శివుడు, కృష్ణుడు, విష్ణువు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, ఇవన్నీ కేవలం ప్రవృత్తి మార్గములో ఆరాధనా సంబంధమై ఉన్నటువంటి వాటికి సంబంధించి ఉన్నటువంటి దేవతామూర్తులు. కానీ ఇక్కడ మరి బ్రహ్మ, కర్మ, సమాధి అనేటువంటి విధానాలుగా ఒకనొక సర్వోన్నతమై ఉన్నటువంటి స్థితి తత్వజ్ఞులు, యోగులు, బ్రహ్మజ్ఞానులు పొందుతున్నటువంటి స్థితి ఎవరికి కూడా అంత సులభ్యముగా లభ్యమయ్యేటువంటి విధానం కాకుండా ఉన్నటువంటి ఒకనొక స్థితి. ఎంతో కాలం ప్రయత్నం చేయగా చివరికి కర్మ శేషం తొలగిపోయి ప్రాప్తింపబడేటువంటి ఒకనొక స్థితి. ఇది ధ్యాన స్థితి, యోగ సమాధి స్థితి. బహవః జ్ఞాన తపసా పూత మద్భావం ఆగతాః. బహవః అనేకులు జ్ఞాన తపస్సు ద్వారా పూత పవిత్రులై మద్భావం ఆగతాః. మత్ భావం, నా ఉనికిని, నా స్వరూప స్థితిని వాళ్ళు పొందుతున్నారు అని స్వామి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి బ్రహ్మార్పణం అనే విధానాల్లో మనం ఆరాధిస్తుంది ఎవరినని చెప్పనే మాట, బ్రహ్మమును ఆరాధించే విషయముగా ఉన్నటువంటి అంశమే ఈ ధ్యాన ప్రక్రియ. ధ్యాన ప్రక్రియ అంటే బ్రహ్మమే ఇక్కడ ఆరాధన అంశం. ఆరాధ్య దైవం బ్రహ్మం. మరి ఆరాధ్య దైవమై ఉన్నటువంటి బ్రహ్మమునకు మనం ఏం అర్పించాలి? ఇక్కడ ఏం అర్పించే అవకాశాలు ఉన్నాయి? నైవేద్యం కానీ, చక్కెర పొంగలు కానీ ఏవి కూడా ఇక్కడ అర్పించే అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే బ్రహ్మ అర్పణం, అర్పించేది కూడా బ్రహ్మమే అన్నాడు. చాలా మౌలికమై ఉన్న అంశం ఇది. ఏమిటి అర్పించేటటువంటి వస్తువులు అని చెప్పనంటే బ్రహ్మమే, బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న అంశమునే అర్పించే విధానముగా ఉన్నారన్నారు. అంటే మన శరీరములో చేరి ఉన్నటువంటి సూక్ష్మదేహము యొక్క సంబంధమై ఉన్న వస్తువులుగా ఉన్నటువంటి ఇవన్నీగా చూసినట్లయితే బ్రహ్మమే. మనం సాంఖ్య విధానాన్ని చెప్పుకున్నట్లయితే మరి ఈ పరిణామ విధానములో ఇవన్నీ ఏర్పడ్డాయి. నిన్న కూడా చెప్పుకున్నాము, శుద్ధ బ్రహ్మము శవల బ్రహ్మమని, శవల బ్రహ్మము నుండి అవ్యక్త తత్వము, దాని నుంచి మహత్తత్వము,
అవి అహంకార తత్వము. వాటి నుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ పంచభూతాల నుంచి ఏర్పడేటువంటి అంశాలు ఆకాశ పంచకముగా జ్ఞాత, మనస్సు, బుద్ధి, అహంకారం. వాయు పంచకముగా వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపానములు. అగ్ని పంచకముగా శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం. జల పంచకము శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయు. ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడి నుంచి వచ్చాయి? కర్మేంద్రియములు భూమి యొక్క అంశము నుండి, శబ్దాది విషయాలు జల అంశం నుండి, నేత్రాది ఇంద్రియాలు, నేత్రాది గోళకాలు అగ్ని అంశము నుండి, పంచవాయువులు వాయుతత్వం నుండి, అంతరేంద్రియములు ఆకాశతత్వం నుండి. ఈ ఆకాశం అనేది అహంకార తత్వం వల్ల ఏర్పడింది. అహంకార తత్వం మహత్తత్వం వల్ల ఏర్పడింది. ఆ మహత్తత్వం అవ్యక్త తత్వం వల్ల ఏర్పడింది. అవ్యక్త తత్వం శబల బ్రహ్మం ద్వారా ఏర్పడింది. ఆ శబల బ్రహ్మం శుద్ధ బ్రహ్మం ద్వారా ఏర్పడింది. ఆ క్రమంగా చూసినప్పుడు ఇవన్నీ కూడా బ్రహ్మమే అన్నాడు. ఈ వాడుకుంటున్నటువంటి ఏవైతే మనం కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు ఏవి చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మరి బ్రహ్మము యొక్క సంబంధ అంశములు. కనుక వీటిని మనం మన వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాం. ఎన్నో జన్మలుగా వాడుకుంటూ ఉన్నాం. ఈనాడు కాదు, ఎన్ని జన్మలో, ఎన్ని జన్మములాయను, నేటికెందెందు జన్మించినాను, నన్ను దరి జర్పగదవే ఇకనైన నా తండ్రి నారాయ్. ఎన్ని జన్మలయా, ఎంత కాలము గదా ఈ దేహధారణము, చింతా పరంపరలా చిక్కువడ. ఎంతకాలం అన్నమాచార్యుల వారు. ఉండి ప్రాణియుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను. ఉండి ప్రాణియుగములు జన్మించు. కాబట్టి ఈ ప్రకారం ఎన్నో జన్మలుగా ఈ జీవులు విశ్వంలో వస్తూ ఉన్నాయి. ఆయా జన్మలలో ఈ సూక్ష్మదేహ పరిధిలో ఉన్నటువంటి ఇంద్రియ సముదాయాన్ని అంతటినీ కూడా తన వ్యవహారం కోసంగా మనం వాడుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా వస్తున్నటువంటి ఈ విధానములో ఈనాడు మరి యోగ కర్మ, ధ్యాన కర్మ, దాని పరమాత్మకుడు బ్రహ్మకర్మ, ఇది నివృత్తి సంబంధమై ఉన్నటువంటి కర్మను మనం కొత్తగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ నివృత్తి సంబంధమై ఉన్న కర్మ విధానం కూడా అది గురువు ఉపదేశం ద్వారా మనకి అందించటం జరిగింది. ఈ నివృత్తి విధానములో ఇంతకాలం మనం ప్రయాణం చేసింది లేదు. ప్రవృత్తి విధానాలుగానే మరి అనేక జన్మలుగా నడుస్తున్నటువంటి ప్రవృత్తి విధానం ఇంకా ఇతర జీవుల్లోకి పోయి ఉన్నట్లయితే అక్కడ కేవలం ప్రవృత్తి విధానమే. కాబట్టి ఈనాడు ఈ జ్ఞాన సంబంధమై ఉన్న విషయం అధ్యయనం చేయటం కారణంగా, గురు సన్నిధికి చేరటం కారణంగా, ఆయన తాత్విక అంశాలు మనకు తెలియజేయటం కారణంగా, ఆయన ద్వారా పొందినటువంటి బ్రహ్మోపదేశం మనల్ని నివృత్తి మార్గం వైపుకి తిప్పింది. ఇక్కడ ఈ నివృత్తి మార్గం అనేటువంటి యొక్క విధానం ఏంటంటే అది బ్రహ్మకర్మ సమాధి. ఆ సమాధి యొక్క అంశానికి ఇక దోవ ఏర్పడినటువంటి విధానం. అయితే ఇక్కడ ఈ ఆరాధనలో, ఈ ధ్యాన సంబంధమై ఉన్న ఈ ఆరాధనలో ఎవరిని ఉపాసిస్తున్నాము అంటే బ్రహ్మమును ఉపాసిస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మమును ఆరాధించుట, బ్రహ్మమును ఉపాసించుట. కనుక ఈ ఆరాధనలో మరి ఇక్కడ ఈ దేవుడికి ఏమర్పించాలి?
ఈ దేవుడికి ఏమర్పించాలి? ఏమర్పించాలని చెప్పనంటే, ఇంతకాలముగా నువ్వు వ్యవహార నిమిత్తముగా ఏ యొక్క సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియ సముదాయాన్ని వాడుకుంటూ వచ్చావో, వీటిని నువ్వు ఇక్కడ ఈయన గారికి సమర్పించాల్సి ఉంటుంది. ఇవే నీకు నివేదయామి, నివేదించాలి. ఇవి కాక ఇంకేమన్నా శుద్ధ బ్రహ్మమునకు నివేదించే అంశాలు ఏమైనా ఉన్నాయో చూడండి. మేము మామూలుగా నివేదించే విధానాలు మాకు అలవాటండి. మేము చక్కెర పొంగలి కానీ, నైవేద్యం కానీ, దద్యోధనం కానీ ఇలాంటివన్నీ కూడా మేము ఇప్పుడు నివేదన చేస్తూ ఉంటాము. అలాంటివి ఇక్కడ శుద్ధ బ్రహ్మానికి కూడా మేము నివేదన చేస్తాము అని చెప్పన్నట్లయితే అది అన్వయమయ్యే అంశము కాదు. ఒక సాకారమూర్తిగా ఉన్నటువంటి కరచరణాదులు కలిగి ఉన్నటువంటి దేవతలను ఆరాధిస్తున్నాం మనం. మనలాగానే కండ్లు, ముక్కు, నోరు, చెవి, తల, శిరస్సు, కాళ్ళు, చేతులు ఇలాంటి ఒక ఆకృతిగా ఉన్నటువంటి దేవతల పట్ల ఈ అర్పణ భావన, ఎందుకంటే మనం 2 పూట్ల ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మనకులాగానే ఆయనకు కూడా ఆకలి దప్పులు ఉంటాయని, మనకు ఎట్లా గృహం ఉన్నదో ఆయనకు ఒక ఇల్లు ఉన్నది, గుడి అనే ఇల్లు ఉన్నది. నాకెట్లా ఒక భార్య విధానాలు ఉన్నాయో ఆయనకి భార్య సమేతంగా ఉన్నటువంటి స్వామి. ఇదొక సామ్య భావన, మనతో పాటే ఒక రూపకల్పన చేసుకుని మనం ఈ ఆరాధనలో మనకు ఏవైతే అనుకున్నటువంటివి ఉన్నాయో అవి సమర్పణ చేస్తూ ఆరాధించుకుంటూ ఉన్నటువంటి ఒక ఉపాసనా మార్గం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఆరాధన, ఇది కూడా ఆరాధనే, ఇది కూడా అర్చన, భగవదర్చన. ఇది బ్రహ్మము యొక్క అర్చన, బ్రహ్మార్చన. సర్వవ్యాపకమై, ఇంద్రియ అగోచరమై, నామరూపరహితమై, చైతన్యాత్మికమై, ఆనందాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మమునే ఆరాధించే పని పెట్టుకున్నాం ఇక్కడ. అది ఎంతోమంది దేవతలు ఉన్నారు, ఆ పని పెట్టుకోవాలి. రెండో అంశం ఏంటంటే, నిన్న కూడా చెప్పుకున్నాము, వేదం పూర్వ భాగం. వేదం యొక్క పూర్వ భాగంలో వచ్చేటువంటి వాళ్ళే మనం ఆరాధించుకునేటువంటి దేవతలు. శివుడు, విష్ణువు, అమ్మవారు, వరుణుడు, అగ్ని, ఇవన్నీ కూడా వేదం యొక్క పూర్వ భాగంలో వచ్చేటువంటి స్వరూపాలు, దేవతామూర్తులు. కానీ ఇక్కడ వేదం యొక్క ఉత్తర భాగంగా పిలువబడేటువంటి ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదితమై ఉన్నటువంటి తత్వం బ్రహ్మం. అంటే ఆ బ్రహ్మమును ఆరాధించేటువంటి పని పెట్టుకున్నాము. ఆ బ్రహ్మమును ఆరాధించేటువంటి ఒక ప్రక్రియ గురువు ద్వారా మనకి ప్రాప్తించింది. మరి ఇక్కడ మనం బ్రహ్మమును ఆరాధించే విధానంగా మరి ఏం చేశామంటే నిశ్చల విధానంగా కూర్చోవడం జరిగింది. మనస్సులో ఏ సంకల్పం లేకుండా ఉన్న విధానంగా ఇక్కడ మనం నివృత్తి విధానములో బ్రహ్మమును ఆరాధిస్తూ ఉన్నాం. ప్రవృత్తి విధానములో దేవతలను ఆరాధిస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ నివృత్తి విధానములో బ్రహ్మమును ఆరాధించే పని పెట్టుకున్నాం. నివృత్తి అంటే మనస్సులో ఏ వృత్తి ఉండకూడదు. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ, ఈ 5 వృత్తులలో ఏ ఒక్క వృత్తి కూడా మనస్సులో లేకుండా చేసి కేవలం మనస్సుని నిర్వికారముగా, ఎలాంటి క్రియలు లేని విధానముగా దాన్ని పెట్టి మనం చేస్తున్నటువంటిది ఏంటయ్యా అంటే బ్రహ్మము యొక్క అర్చన, బ్రహ్మమును అర్చించుట. అందువల్ల ఈ హంస సంచారమై ఉన్నటువంటి దాన్ని మహాకారణం అన్నాం. ఆ మహాకారణ స్థలమే పరబ్రహ్మ స్థలము. ఆ శ్వాసని శబల బ్రహ్మ అన్నారు. ఆడ ఉన్నటువంటి యొక్క మరి విద్య, మహాకారణ స్థలం నుండి విద్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క దానికి ఆరాధన ఈశ్వరారాధన.
కాబట్టి ఈ ఆరాధన ఏంటంటే శుద్ధ బ్రహ్మమును ఆరాధించుట అని అర్థం. ఈ శుద్ధ బ్రహ్మమును ఆరాధించే విషయంలో మరి ఈ స్వామికి కూడా మనం ఏదైనా సమర్పించుకోవాలి కదా. ఏమి సమర్పించుకునే విధానం? ఈ భౌతికముగా ఉన్నటువంటి పృథివీ సంబంధమై ఉన్నటువంటి ఫలపుష్పాదులు, ఇంకేదన్నా ఇతర నివేదనాత్మక పదార్థాలు, ఇవన్నీ కాదట. ఏవి అర్పించటం ఈ ఆరాధనలో? బ్రహ్మమునకు అని చెప్పనంటే బ్రహ్మమునే అర్పించుట అని అర్థం వస్తుంది ఇక్కడ. బ్రహ్మ అర్పణం. అర్పణం అనేది బ్రహ్మం అన్నారు. ఎట్లా అర్పణం బ్రహ్మ అనే మాట చూసినట్లయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ శుద్ధ బ్రహ్మము నుండే సాగి 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 అహంకారతత్వం, మహాతత్వం, అవ్యక్తతత్వం, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ, వాటికి ఏర్పడ్డటువంటి ఆకాశ పంచకం, వాయు పంచకం, అగ్ని పంచకం, జల పంచకం, పృథివీ పంచకం, 20 తత్వాలు, ఇవన్నీ కూడా మరి బ్రహ్మము యొక్క సంబంధ వస్తువులు. కాబట్టి ఆ యొక్క బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటిని ఇంతకాలంగా మనం వ్యవహార విధానాలలో వాడుకుంటూ వస్తూ ఉంటాము. వాటిని ముందు పెట్టుకునే వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఇవి కనుక లేకపోతే ఏం చేస్తాం? ఆకాశ పంచక సంబంధ అంతరేంద్రియములు, అగ్ని సంబంధ జ్ఞానేంద్రియాలు, పృథివీ సంబంధ కర్మేంద్రియాలు, ఇవేవి కనుక లేకపోతే వ్యవహారం చేసే అవకాశం ఉంటుందా? కనుక సాకార బ్రహ్మ పదార్థములై ఉన్నటువంటి సూక్ష్మ దేహములో చేరి ఉన్న ఇంద్రియములుగా పిలువబడేటువంటి బ్రహ్మము యొక్క సాకార అంశములుగా ఉన్నటువంటి మనం వాటిని మన వ్యవహార సిద్ధి కోసంగా ఎంతో కాలంగా వాటిని మనం వాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈనాటికి మనం ఇక మన స్వస్థలం చేరుకోవటానికి, శుద్ధ బ్రహ్మములు లీనం కావటానికి, మన యొక్క గూటికి చేరుకోవటానికి, మనలో మనం ఉండటానికి ఒక విధానాన్ని, సదుపాయాన్ని మనం ఎక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. గురువు యొక్క అనుగ్రహముతో, గురువు యొక్క ప్రోద్బలముతో, గురువు యొక్క ప్రోత్సాహముతో ఆయన తెలియజేసినటువంటి యొక్క అంశాలను ఆసరాగా చేసుకుని బ్రహ్మోపదేశము గావించుకొని ఇక మనం తన యొక్క స్వస్థలానికి వెళ్ళిపోవటానికై ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ అనబడేది. ఇక నీలో నువ్వు ఉండటానికి, నీలో నువ్వు చేరిపోవటానికి, ఆ బ్రహ్మమే నీవై ఉండటానికి. సో అని చెప్పినట్లుగా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముఖ్యతి. కాబట్టి అలాంటి సర్వోన్నతమై ఉన్నటువంటి ఒక స్థితి, బ్రహ్మములో చేరిపోయే స్థితి అనే విధానములో మహాకారణము యొక్క ఆశ్రయములో ఉండి, ఈశ్వర సన్నిధిలో ఉండి బ్రహ్మమును ఆరాధించేటువంటి పనిగా పెట్టుకున్నటువంటి ఆరాధన ప్రక్రియ విధానములో ఇక్కడ మరి ఏమర్పిస్తున్నాము అని చెప్పనంటే బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న సాకార వస్తువులు, వాటినే బ్రహ్మమునకు తిరిగి మరలా అర్పిస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే అయ్యా నీవు నాలో చేరిపోవాలని చెప్పనంటే నీకు నా ద్వారా ఇవ్వబడ్డటువంటి ఏవైతే ఉన్నాయో జ్ఞాన అంతరేంద్రియ కర్మేంద్రియాలు అనబడేటువంటివి, అవి నా ద్వారా నీకు ప్రాప్తింపబడ్డాయి. కాబట్టి వాటిని నాకు సమర్పణ చేసేయి, నాకు అర్పించేయి. అర్పించేస్తే ఇక నీవు నాలోనే, నేనే నీవుగా ఉండే విధానం నీకు ఏర్పడుతుంది. కనుక ఇక్కడ మీరు గమనించండి, బ్రహ్మ అర్పణం. అర్పణం అర్పించేవి కూడా బ్రహ్మము అన్నారు. ఇది గమనించినట్లయితే ఇది బ్రహ్మము యొక్క ఆరాధనలో, బ్రహ్మము యొక్క అర్చనలో, ధ్యానం అనేటువంటి నివృత్తి మార్గ సంబంధ శ్వాస యొక్క ఆశ్రయం చేసేటువంటి బ్రహ్మ కర్మ అనేటువంటి విధానములో నువ్వు బ్రహ్మమునకు అర్పించాల్సింది నీలో ఇంతకాలం ఉన్నటువంటి
ఇంద్రియ సముదాయము అవన్నీ కూడా బ్రహ్మము యొక్క సంబంధ సాకార వస్తువులు. అవి వాడుకుంటూ వ్యవహారం చేసుకుంటూ ఇంతకాలం వచ్చావు. నీకు ఈ వ్యవహారం వద్దనుకున్నావు, ఇక భౌతిక ప్రపంచం వద్దనుకున్నావు, ఈ భవసాగరం వద్దు ఎదరని చెప్పి అనుకుంటూ ఉన్నావు. ఈ పుట్టుకల నుంచి బయటపడటానికి సంకల్పించుకున్నావు. అలాంటి విధానంగా ఉన్నటువంటి నీవు ఏ యొక్క నా నుండి ఏర్పడేటువంటి వస్తువులుగా ఉన్నాయో అవి నా యొక్క సాకార అంశములు కాబట్టి నా సాకార అంశములై ఉన్నటువంటి యొక్క వాటిని నిరాకార పరబ్రహ్మతత్వమగు నా యందు వాట్లను విలీనం చెయ్యి అనేటువంటి మాటయే బ్రహ్మ అర్పణం. అర్పణం అర్పించేటువంటివి కూడా బ్రహ్మమే అన్నాడు. బ్రహ్మ హవిహి, అది కూడా అదే అర్థం. అర్పించేటువంటి హవిస్సు కూడా బ్రహ్మమే అన్నాడు. బ్రహ్మణ హుతం, బ్రహ్మము చేతనే హుతం వ్రేల్బబడుతున్నవి, హోమం చేయబడుతున్నవి. బ్రహ్మము చేతనే హోమం చేయబడుతున్నవి. ఇక్కడన్నీ చూస్తే ఒక స్వరూప స్థితిని సమగ్రంగా తెలియజేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే బ్రహ్మణాహుతం. ఎప్పుడైతే మన మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టామో ఇక ఈ సమస్త ఇంద్రియములన్నిటినీ కూడా అంతర్ముఖం వైపుకు మరలించి ఒక్కొక్క దాన్నే లోపల హోమం చేయబడుతూ ఉన్నాయి. బ్రహ్మము చేతనే హుతం రేల్పబడుతున్నాయి. అనగా ఏమిటంటే బ్రహ్మాగ్నౌ అని కూడా చెప్పారు. బ్రహ్మ అగ్నౌ అగ్ని బ్రహ్మం. ఎప్పుడైతే మన మనస్సు అనేది హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి వైపుకి ప్రయాణం అనేది ఆరంభమైందో దాని ద్వారా ఏర్పడేటువంటిది బ్రహ్మాగ్ని అనేదిగా చెప్పుకొస్తూ ఉన్నారు. దానికి పేరు పెట్టారు బ్రహ్మాగ్ని అన్నారు. గతంలో చెప్పుకున్నాము, 2 కట్టెలు రాపిడి జరగటం వల్ల దాని నుంచి అగ్ని అనేది ఏర్పడుతుంది. 2 రాళ్ళు గట్టిగా గుద్దినా కానీ రాసినా కానీ దాని నుంచి నిప్పు రవ్వలు వస్తాయి. 2 కట్టెలను బాగా మదించినట్లయితే దాని నుంచి అగ్ని అనేది పుడుతుంది. అది మనం లోకంలో చూస్తున్నటువంటి అంశం. మన కార్యాలకి దానిలను వినియోగించుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మనస్సు అనేది వాయువు యొక్క సంబంధ అంశము, శ్వాస అనేది పూర్తిగా వాయువు. ఈ 2 వాయువులు రాపిడి కలగటం కారణంగా ఈ ధ్యానం అనేటువంటి దాంట్లో ఏర్పడేటువంటి అగ్ని, దాన్ని బ్రహ్మాగ్ని. ఇక్కడ స్వామివారు మాత్రం దానికి పేరు పెట్టేశాడు. అగ్ని బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న అగ్ని అన్నాడు. ఆ అగ్ని యందు బ్రహ్మణాహుతం, బ్రహ్మము చేతనే వ్రేల్పబడుతూ ఉన్నాయి. ఎందుకంటే నీ ప్రయత్నం అనేది కొంతవరకు మాత్రమే. ప్రాథమిక దశలో నీ ప్రయత్నం అనేది ఉంటుంది. అనగా మనస్సు అనేది సంకల్పాల్లో పడిపోతూ ఉంటుంది. సంకల్పములలో పడిపోకుండా దాన్ని కాపాడి దాని దగ్గర కాపలా కూర్చొని దానిని నిగ్రహపరచి నీ వైపుకు తిప్పుకునే విధానం చేయటం వరకే నీ బాధ్యత. ఆ పని ముందు మనం చెయ్యాలి. ఎప్పుడైతే మనసు అనేది ఒక స్థితికి వచ్చేసిందో, తన్మయత్వంగా వచ్చేసిందో, స్తబ్దతకు వచ్చేసిందో, నిశ్చలమైపోయిందో, ఆ తర్వాత నీలో కలిగేటువంటి ఒక పరిణామం, తన్మయత్వం, అంతా మరిచిపోయే విధానం, ఆనంద స్థితి, ఇవన్నీ ధ్యానములో కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత అతనిలో ఏర్పడుతుంది. ఆ ప్రకారంగా మరి ఆ తన్మయ స్థితిలో ఏమవుతుందని చెప్పానంటే ఈ మొత్తం కూడా అక్కడ నీకు బ్రహ్మము చేతనే మొత్తం లయింపజేసే విధానం అనేది జరుగుతుంది. బ్రహ్మణాహుతం, బ్రహ్మము చేతనే వ్రేల్వబడుతున్నవి. ఆ బ్రహ్మాగ్ని యందు మొత్తం కూడా పరిశుద్ధం చేయబడుతూ ఉన్నాయని చెప్పి అర్థం.
ఎట్లయితే మనం పదార్థాలను శుద్ధం చేసి చక్కగా వండి పవిత్రమైనటువంటి యొక్క భావనతో వాటిను మరి నివేదన చేస్తూ ఉన్నామో, ఆ ప్రకారంగా ఇంతకాలముగా అనగా ఇంత చెప్పుకున్నాం, బ్రహ్మము నుండి ఏర్పడేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా అని చెప్పేసి అని. ఇంతకాలంగా మనం యొక్క భోగ సంబంధమై ఉన్నటువంటి విధానాలలో మనం వాట్లను మనకు నచ్చిన విధానంగా మన ఇంద్రియ సముదాయాన్ని, సూక్ష్మదేహాన్ని మన భోగ సంబంధమైన లాసత్వాలకు వాడుకున్నటువంటి విధానం అనాత్మతో సంబంధం పడి వ్యవహరించినటువంటివి కాబట్టి వాట్లను అగ్నిశుద్ధి చేసి బ్రహ్మములో లీనం చేయటము. అన్నీ కూడా అగ్ని ద్వారా పరబడుతూ ఉన్నాయి, అగ్ని ద్వారా శుద్ధం చేయబడుతూ ఉన్నాయి. లోకంలో మనం ఏదైనా పదార్థాన్ని శుద్ధం చేయాలంటే జలం ద్వారా శుద్ధం చేస్తాం. కానీ అర్పణ విధానముగా ఉన్నటువంటి ఏవైతే మనలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలనే బ్రహ్మమునకు అర్పించుట అనే పని పెట్టుకున్నాం. ఇక్కడ బ్రహ్మము యొక్క ఆరాధనగా ఉన్న అంశములో ఆ బ్రహ్మమునకు ఏమి అర్పించాలయ్యా అని చెప్పనంటే, ఇంతకాలముగా నీకు ఇవ్వబడ్డటువంటివి, నువ్వు వాడుకుంటూ ఉన్నటువంటివి, నీ వ్యవహారత్వానికి హేతువులుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియములుగా, కర్మేంద్రియములుగా, అంతరేంద్రియములుగా పిలువబడేటువంటి వాట్లను నువ్వు నీలో ఉన్నటువంటి దేవదేవుడకు బ్రహ్మమునకు నువ్వు వీటిని సమర్పించాలి. ఈ సమర్పించే విధానములో కూడా చెప్తున్నమాట బ్రహ్మణ హుతం అన్నారు. కాబట్టి బ్రహ్మము చేతనే అవన్నీ కూడా అర్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఇదొక స్థితి, యోగ సమాధి స్థితి. ఆ స్థితికి పోయినప్పుడు అక్కడ నేననేది లేదు, నేననేటువంటి ఉనికికి అక్కడ ఆస్కారం లేదు. అది కేవలం ఈశ్వర సన్నిధి, ఈశ్వర సాన్నిధ్యం. అది ఆ ఈశ్వర సాన్నిధ్యములో ప్రవేశించినప్పుడు అక్కడేమవుతుందని చెప్పనంటే, మరి ఆ బ్రహ్మము చేతనే ఒక్కటొక్కటే హోమ కార్యములో వాటను లయింపజేయటం అనేటువంటిది జరుగుతుంది. బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మ అగ్నౌ, బ్రహ్మణ హుతం. ఇది కేవలం ఒక ధ్యాన సంబంధ ప్రక్రియ. భౌతికంగా చెప్పుకోవటానికి నీకు ఎలాంటి స్కోప్ లేదు, ఎలాంటి అవకాశం లేదు. ఇక్కడ బ్రహ్మము యొక్క ఆరాధనా సంబంధ అంశాన్ని మనకి శ్లోకంలో స్వామివారు శుద్ధంగా చెబుతూ ఉన్నారు. ఆ బ్రహ్మమును ఆరాధించుట అంటే అది సోహంభావ ధ్యానం, హంస యొక్క ఆశ్రయం. దాన్ని బ్రహ్మకర్మ అన్నారు. ఆ బ్రహ్మకర్మలో ఉన్నటువంటి విధానములో నీకేమవుతుంది, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు అన్నీ కూడా మరి ఆ లోపల ఏర్పడి ఉన్నటువంటి ఒక అగ్ని, దాన్ని బ్రహ్మాగ్ని అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మాగ్నిలో ఇంద్రియాలన్నిటినీ కూడా హోమం చేయటం, అది బ్రహ్మ అర్పణం అన్నదానికి అంశం వస్తుంది. అర్పణం అర్పణం బ్రహ్మ బ్రహ్మము అన్నారు. ఎక్కడ అర్పించేది కూడా బ్రహ్మమే అన్నారు. ఎందుకంటే బ్రహ్మము నుండి అవన్నీ కూడా సాకారాత్మకముగా వచ్చాయి కాబట్టి ఇవి సాకార బ్రహ్మముగా ఉన్నటువంటి వీటిని మనం ఎంతకాలం వాడుకుంటూ ఉన్న పరిస్థితి. ఈనాడు స్వస్వరూపంలో చేరిపోవడానికి ఇష్టపడ్డాం కనుక ఇవన్నీ తిరిగి వల్ల ఆయనకే, ఆ బ్రహ్మమునకే అర్పిస్తున్నటువంటి పరిస్థితి అర్థం. ఇది బ్రహ్మ అర్పణం అనే అంశం వచ్చినప్పుడు బ్రహ్మ హవిహి అన్నారు. హవిహి, హవిస్సు బ్రహ్మ బ్రహ్మము అన్నారు. అంటే ఏమిటి, మన యొక్క సూక్ష్మ దేహములో పడ్డటువంటి ఏ యొక్క సంస్కారములైతే ఉన్నాయో అవి ఇంద్రియముల యొక్క వ్యవహారము ద్వారా ఏర్పడ్డటువంటి అంశములు. సూక్ష్మదేహములో చేరినటువంటి సంస్కారాలు అవి అనేక జన్మలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయా జన్మలు ప్రాప్తించినప్పుడు దానికి సంబంధించిన వ్యవహారానికి ఇంద్రియాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఇంద్రియ వ్యాపారం ద్వారా మళ్ళా తిరిగి సంచిత
ఆగామి కర్మలను సంపాదించుకుని పెట్టుకోవటం, వాటిని అనుసరించి మళ్ళీ ప్రారంధముగా పరిణమింపజేసి అనేక శరీరాలు పొందటం లాంటిది ప్రవృత్తి విధానం జరుగుతూ ఉన్నది. ప్రవృత్తి విధానాలకు ఈ రెండు కారణమే. ఇంద్రియ సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలు కారణం, ఆ ఇంద్రియ వ్యాపారం ద్వారా వచ్చేపడ్డటువంటి సూక్ష్మదేహంలో చేరి ఉన్నటువంటి సంచిత కర్మాదులు కూడా మన ప్రవృత్తికి అవి రెండు కూడా కారకాలై ఉన్నాయి. ఇంద్రియములు ఉండాలి, సంస్కారాలు ఉండాలి. ప్రవృత్తి విధానం సిద్ధించాలంటే సంస్కారాలు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. సంస్కారాలు నీకు అనేక దేహాలను ప్రాప్తింపజేసేటువంటివిగా ఉన్నాయి. ఆయా దేహాలు ప్రాప్తించినప్పుడు ఆ దేహములో తమ తమ వ్యవహారములో చేసుకోవడానికి ఇంద్రియములు అనేటువంటివి సిద్ధపడుతూ ఉన్నాయి. కనుక వ్యవహార విధానాలకు ఇంద్రియాలు సంస్కారాలు రెండు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఇంద్రియ వ్యాపారం ద్వారా వచ్చేపడ్డటువంటి లోన సంస్కారములు అనబడేటువంటి వాట్లను ఆ బ్రహ్మాగ్నిలో హవిస్సులాగా దాన్ని అర్పించేయమన్నారు. బ్రహ్మ హవిహి, హవిస్సు. దీన్నే మీరు ఆహుతిగా హవిస్సుగా అనేక జన్మల సంబంధమై ఉన్న సంస్కార సంచితాది కర్మలను దాంట్లో హోమములో పడేయటమేక. ఇది ఎప్పుడు వస్తుంది? ఏం చెప్పుకున్నాం? బ్రహ్మమును ఆరాధించుట అనేటువంటి అంశం మీద వస్తుంది. ఎక్కడ ఏమి కేవలం మరి సాకార విధాన స్వరూపాలను ఆరాధించడం కాదు, నిరాకార ఇంద్రియ అగోచర సర్వాధిష్టానం సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమును ఆరాధించే అంశములో స్వామివారు మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్న విధానం. కాబట్టి ఈ ప్రకారంగా నివృత్తి విధానములో బ్రహ్మమును అర్చించే విధానములో మరి అర్పణం బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ అన్నారు. ఈ రెండు జన్మకారకములై ఉన్నాయి. సంస్కారాలు దేహాలు ఇచ్చేవిగా ఉన్నాయి. ఆ దేహములు ప్రాప్తించినప్పుడు ఈ సూక్ష్మదేహ ఇంద్రియాలతో వ్యవహరింపజేసేవిగా ఉన్నాయి. కనుక ఈ ప్రవృత్తి విధానం పూర్తిగా అంతరించాలని చెప్పని కదా. బ్రహ్మములో చేరిపోవాలంటే ఈ ప్రవృత్తి విధానం పూర్తిగా అంతరించాలి. ఇవన్నీ కూడా బ్రహ్మములో లీనమైపోవాలి. ఈ మొత్తం లయం కావాలి అనే విధానములో మరి అక్కడ స్వామివారు మరి తన యొక్క స్వరూపము యొక్క అంశముగానే అగ్నిగా ఆయన ఏర్పడి ఉన్నాడు. నివృత్తి విధానములో ఆ శుద్ధ బ్రహ్మమే అగ్నిగా ఏర్పడి ఉన్నాడు. దాని బ్రహ్మాగ్నౌ, సప్తమి భక్తి ఏకవచనం. బ్రహ్మ అగ్నౌ, అగ్నియందు బ్రహ్మమనబడేటువంటి అగ్నియందు మరి బ్రహ్మణాహుతం. ఎవరు బ్రాల్చాలి అక్కడ? ఇప్పుడు ఇవన్నీ అనేక జన్మలుగా వచ్చేబడ్డ సంస్కారాలు, హవిస్సు, అనేక జన్మలుగా వాడుకుంటూ ఉన్నటువంటి సాకార బ్రహ్మములుగా ఉన్న ఇంద్రియాలను, ఇవన్నిటినీ కూడా అక్కడ అగ్నియందు వ్రేలసాల్సి ఉంటుంది. ఎవరు వ్రేలిసేది అక్కడ. కాబట్టి నీకు అక్కడ ఎలాంటి స్థానం లేదు. నువ్వు కొంతవరకే నీ యొక్క బాధ్యత ఏమిటంటే మనస్సు అనే దాన్ని ఆలోచనాపరం కాకుండా నిశ్చలముగా శ్వాసయందు నిగ్రహణగా పెట్టడం వరకు నీ బాధ్యత తప్ప ఆ తర్వాత జరిగేటువంటి దేవభూములు అన్నారు. ఆ దేవభూములలో జరిగేటువంటి యొక్క పరివర్తన విధానముగా పరిణామ విధానముగా ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ నీ ప్రమేయం లేదు. అవి కేవలం చేతనం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. అందువల్ల ఆ చేతనమే అగ్నిగా అయింది, ఆ చేతనమే ఆహుతులుగా సమర్పిస్తూ ఉన్నది. అది ఇక ఏమిటంటే అక్కడ నువ్వనే వస్తువు లేదిక, కేవలం తన్మయత్వంతో నువ్వు ఉండిపోయావే తప్ప జరిగే ప్రక్రియ అంతా కూడా అక్కడ చేతనం ద్వారానే అన్ని జరగబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా బ్రహ్మ అగ్నవు, ఆ బ్రహ్మమే అగ్నిగా ఏర్పడింది. ఆ అగ్ని యందు
మరి ఈ బ్రహ్మ అర్పణం ఎంతకాలముగా మనం వాడుకుంటూ వచ్చినటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా అగ్నియందు ఆయన ఆహుతి చేస్తూ ఉన్నాడు. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహముతో వ్యవహరించగా వచ్చినటువంటి అనేక జన్మలుగా వచ్చిన కర్మలు అనేక జన్మలకు హేతువులుగా ఉన్నాయి కాబట్టి అట్టి ఆ కర్మను కూడా బ్రహ్మణాహుతం, ఆ బ్రహ్మమే బ్రహ్మాగ్నవు, బ్రహ్మ అగ్నిగా ఏర్పడేటువంటి ఆ బ్రహ్మమునందే ఆ బ్రహ్మము చేతనే హోమం చేయబడుతున్నాయి. రెండు అయిపోవాలి, రెండు కూడా సమాప్తి కావాలి. సూక్ష్మదేహ సౌందర్యాలు పూర్తిగా నిశ్చేష్టత అయి దాంట్లో విలీనం కావాలి. సూక్ష్మదేహములో చేరుకున్న సంస్కారాలన్నీ కూడా అన్ని లయం కావాలి. కాబట్టి అంటే ఆ బ్రహ్మమే ఈ రెండింటినీ బ్రహ్మణాహుతం, బ్రహ్మార్పణం ఈ రెండింటినీ కూడా ఆయన అర్పించి ఆహుతిగా సమర్పించుకుంటూ ఉన్నాడు. ఆయనే సమర్పించుకుంటూ ఉన్నాడు. బ్రహ్మ ఏవతేన గంతవ్యం. ఈ ప్రకారంగా ఈ ప్రక్రియలో బ్రహ్మాగ్నిలో సూక్ష్మదేహము యొక్క సంబంధమై ఉన్న జ్ఞాన కర్మ అంతర ఇంద్రియ సముదాయం అంతా కూడా అర్పణంగా చేసి ఆ సూక్ష్మదేహంలో పడి ఉన్న సంచితాది కర్మలన్నీ కూడా అవిస్సుగా అర్పించిన తర్వాత మరి చివరికి ఏమిటయ్యా అంటే బ్రహ్మ ఏవతేన గంతవ్యం. ఇక పొందబడేటువంటి వస్తువు ఏది? ఆ బ్రహ్మమును బ్రహ్మమే పొందుతున్నది. ఇది కొంచెం చాలా, ఎందుకంటే మరి వినేటువంటి వాళ్లకు చాలా సున్నితముగా చాలా సూక్ష్మముగా విషయాలను తీసుకొచ్చి ఈ శ్లోకంలో మనకు స్వామివారు అందిస్తూ ఉన్నాడు. బ్రహ్మ ఏవ తేన గంతవ్యం. కనుక గంతవ్యం పొందదగిన వస్తువు ఏమిటయ్యా అంటే బ్రహ్మమే. అన్ని లయమైపోయిన తర్వాత చివరికి దేం పొందాడు అంటే బ్రహ్మమునే పొందాడు. బ్రహ్మమే తానై ఉన్నాడు. ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానమే బ్రహ్మ కర్మ సమాధినా. పూర్తిగా ఆ కర్మ అనేటువంటిది నివృత్తి సంబంధమై ఉన్న కర్మ విలీనం కాగా చివరికి సమాధి, యోగ సమాధి మాత్రమే ఉంటుంది. అట్టి యోగ సమాధిలో మొత్తం కూడా లయమైపోయి ఉన్నటువంటి స్థితి. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అనే ఉత్తరగతిలో చెప్పినట్లుగా ఇది ఒక అద్భుతమై ఉన్నటువంటి ఒక పారమార్థిక మార్గంలో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి విధానానికి ఇంత చక్కటి అంశాలను పొందుపరచి స్వామివారు మనకి శ్లోకంలో అందించారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.